పడకలం. ఈ సినిమా చూడాలంటే మీకు ముందుగా జూదమాట తెలుసా? మహాభారతంలో శకుని ఆడిన ఆట, దానిపైనే సినిమా మొత్తం బేస్ అయి ఉంటుంది. ఇక సినిమా విషయానికి వస్తే ఈ మలయాళం సినిమా మన ఫేవరెట్ వెబ్సైట్లో స్ట్రీమ్ అవుతుంది. మరి చూడాలా వద్దా? అంతకంటే ముందు ఛానల్ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. సూపర్ న్యాచురల్ కామెడీ ఎంటర్టైనర్ అని మూవీ టీం వాళ్ళు ట్యాగ్ వేసుకున్నారు. సో వాళ్ళు అన్నట్టుగానే మరీ అని చెప్పలేం, బట్ కామెడీ మంచిగా ఉంది. ఆ థ్రిల్ మెయింటైన్ అవుతూ వచ్చింది ఎండ్ దాకా, బాగుంది. మెయిన్లీ తెలుగులో డబ్బింగ్ సూపర్. సినిమాలో ఒక క్రిటికల్ సిచ్యువేషన్ నడుస్తున్నప్పుడు కూడా ఆ డబ్బింగ్ ద్వారా కామెడీ క్రియేట్ చేశారు, నైస్. ఇక ప్లాట్ ఏంటంటే, ఒక నలుగురు ఫ్రెండ్స్ ఒకరోజు కాలేజ్లో వాళ్ళ ప్రొఫెసర్ రంజిత్ ఎవరైతే హెచ్ఓడి అవ్వడం కోసం వాళ్ళ సీనియర్ ప్రొఫెసర్ అయిన షాజీ పైన డైస్ బోర్డ్ హెల్ప్తో మంత్రం చేసి బాడీ కంట్రోల్ చేస్తాడు. ఎలా అంటే హలో బ్రదర్ మూవీలో ఒక్క నాగార్జున చేతి లేపితే ఇంకో నాగార్జున ఆటోమేటిక్గా ఎత్తుతాడుగా, అలా. సో ఇప్పుడు ఈ నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఆ ప్రొఫెసర్ రంజిత్ని రెడ్ హ్యాండెడ్గా ఎలా పట్టుకున్నారు, లేదా పట్టుకున్న ప్రాసెస్లో వీళ్ళే ఇరుక్కున్నారా అన్నది మిగతా స్టోరీ. స్టార్టింగ్ ఒక 10 minutes ఓకే అన్నట్టు ఉంటుంది. ఎప్పుడైతే ఈ హెచ్ఓడి సీక్వెన్స్ స్టార్ట్ అవుద్దో అప్పటి నుండి ఎండ్ దాకా ఎంగేజింగ్గా ఉంటుంది. ఇంటర్వెల్ అప్పుడు ఇక ప్రాబ్లం సాల్వ్ అయిందనే అనుకుంటాం, బట్ అప్పుడే కొత్త ప్రాబ్లం స్టార్ట్ అవుద్ది. మంచిగా రాసుకున్నారు ఆ ప్లాట్. అది సినిమాలో పెద్దగా లాజిక్స్ ఏమీ పట్టించుకున్నట్టు లేరు వాళ్ళు. సో లాజిక్స్ పక్కన పెట్టి మూవీ ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఆ డైస్ బోర్డ్ రూల్స్ ఏంటి అని చూపించలేదు, ఎలా వాడాలి అసలు అది ఏంది అన్న వివరణ ఇవ్వలేదు. అది మైనస్ పాయింట్ అని చెప్పచ్చు. అది కాకుండా సెకండ్ హాఫ్లో స్టోరీ కొంచెం ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఇక ప్లస్ పాయింట్ వచ్చేసి ప్రతి ఒక్క లీడ్ క్యారెక్టర్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అదరగొట్టారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, సినిమాటోగ్రఫీ కూడా ఓకే. సాంగ్స్ పెద్దగా ఏమీ లేవు, ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ క్లైమాక్స్లో ఒక సాంగ్ ఆ సీక్వెన్స్కి మంచిగా సెట్ అయింది. ఓవరాల్లీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఇలాంటి అడల్ట్ కంటెంట్ సీన్స్ లేవు. గుడ్ మూవీ. వర్క్ ప్రెషర్ ఉన్నా లేదా ఏ స్ట్రెస్ అయినా ఉన్నా ఈ కామెడీ సినిమాతో స్ట్రెస్ రిలీఫ్ అవుతారు అని అనుకుంటున్నాను. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 3. మరిన్ని రివ్యూస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.